హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంటికాయ ఫ్రై అండి. అంటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో, అంటే నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను. అదే విలేజ్ స్టైల్లో ఎట్లా చేస్తారనేది చూపిస్తాను. నేనైతే ముందుగా కళాయి పెట్టుకుని అందులో కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను. ఇవి చిటపటమన్న తర్వాత వెల్లుల్లి అయితే కచ్చపచ్చ అయితే దంచుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 3 ఎండుమిర్చి అండి. అంటికాయ ఫ్రైకైనా బీరకాయ ఫ్రైకైనా ఏమంటే పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది అనేది కొద్దిగా ఫ్రై అయినాక నెక్స్ట్ నేను ఉల్లిపాయ అయితే ఒక 2 ఉల్లిపాయలు అయితే చిన్నవిగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇవి వేసుకొని ఇది ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేంతగా నేనైతే ముందుగా అంటికాయ అనేది తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది అంటికాయ అనేది చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా మంత్కి 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ పెట్టినా కూడా హెల్దీగా ఉంటారు, బాగుంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అందుకనేసి నెలకు ఒకసారైనా ఇట్లా చేసి పెట్టండి. ఇది అంటికాయ ఫ్రై అనేది నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. కొంచెం ఫ్రై లాగా అయితే తింటారు అనేసి పొటాటో ఫ్రై అనుకొని తింటారండి. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, అందుకనేసి. సారీ అండి, మధ్యలో ఫోన్ వచ్చింది. ఇలా అనేసినని అలా తింటారనేసి ఇట్లా చేసేది. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసి నెక్స్ట్ ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను, చాలా తక్కువ కదండి కర్రీ, అందుకే 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇదైతే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే వేసిన, అంతే అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేస్తాను. ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇష్టంగా తినకపోయినా పెట్టాల్సిందే, తప్పదు. ఇంకా అంటికాయ తింటే కొంచెం మంచిది అనేసి అలా ప్రిపేర్ చేస్తానండి, అంతే అండి. ఇదే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.